చూడండి. I draw this drawing. ఇదంతా అక్క డ్రాయింగ్ చేసిందే. బాగుందా చూడండి. ఇదిగోండి ఇక్కడ కలర్ వేస్తుంది, అందుకనే బాగా చూపిస్తున్నాం ఇక్కడ. బాగా కనిపిస్తుందా? అక్కడ ఎందుకు అదేస్తున్నావు? చూడండి వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యామ్ వేసుకోరమ్మనిందంట. నా మీద కోపం పడుతుంది. చూడండి ఫేస్ ఎంత నవ్వుతుందో మీరు చేసేసరికి. ఇక్కడంతా బ్లూ కొట్టేసాము. దాని తర్వాత ఇక్కడ ఏమన్నీ కొట్టాలని చూపిస్తాను. ఇక్కడ సన్కి ఆరెంజ్ చేయాలి. నిషి డార్క్గా చేయొద్దు. మంచిది స్కెచ్ చేస్తూ ఫాస్ట్గా చేయలేదంటే అక్కడ లింక్ అంతా తీసేసుకుంటుంది, డార్క్గా అయిపోద్ది. ఇక్కడంతా స్కెచ్తో ఆరెంజ్ కొట్టేసినాక కలర్ పెన్సిల్ తీసుకొని ఇట్లా లైట్, కలర్ పెన్సిల్ కాదు క్రేయాన్, క్రేయాన్ తీసుకొని ఇలా లైట్గా కొట్టేయండి. అంటే అక్కడ రేస్ పడుతున్నట్టు ఉంటుంది కదా, అంటే అక్కడ డార్క్ ఉంటుంది కదా సన్ కాడ, సన్ రైజెస్ పడతాయి కదా, అలాంటిగా సన్ రైజెస్ పడడానికి చేస్తున్నాం. అవునే, మీరు కూడా చేయొచ్చు కావాలంటే. మీ విష్, ఇది చెయ్యొచ్చు లేకుంటే చెయ్యొద్దు. ఇక్కడ లైట్గా గీసేసినాక ఇలా వస్తుంది షేప్. అంటే మాకు ఇక్కడ ఇవి ఉంటాయి కదా, సో మేము ఇక్కడ దాకా ఫుల్ చేయలేదు. సరే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సన్ అయిపోయినా క్లౌడ్స్కి రండి. డార్క్ బ్లూ తీసుకోండి. ఒకటి లైట్, అన్నిటికీ లైట్ అన్నా డార్క్ అన్నా మీ ఇష్టం చేసుకోండి. మేము లైట్ చేస్తున్నాం స్కూల్కి కాబట్టి మేము లైట్గా చేస్తున్నాం. మీరు స్కూల్కి అయితే లైట్గా చేయండి, ఇంట్లోనే అయితే కాస్త డార్క్గా చేయండి. అది మీ విష్. మాకైతే లైట్గా గీస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మేము కామెంట్లో చెప్తాము లైట్గా బాగుంటుందా డార్క్గా బాగుంటుందా అని. లేదా మీరే ఫుల్ వీడియో చూస్తారు కదా, అది బాగుందా బాగాలేదా అని చూసి చెప్పండి. మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. అంటే ఈ డ్రాయింగ్ ఫస్ట్ టైం వేస్తున్నాను నేను, కొన్నిసార్లు వేయలేదు. ఇది నా హోంవర్క్, అది అక్క హోంవర్క్ అయినా కానీ వీడియో తీస్తున్నాం కాబట్టి నేను వేసేస్తున్నా. ఉరికినే చెప్పాను అక్క హోంవర్క్, కాస్త నాకు డ్రాయింగ్ ఇష్టం అందుకనే నేను వేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు నిషి హాఫ్ అయిపోయింది చేయడం. ఇదిగోండి క్రయాన్ అయిపోయినాక స్కెచ్ తీసుకొని అవుట్లైన్స్ ఉన్నాయి కదా వాటిని డార్క్గా కొట్టండి. చూడండి వీడియో డార్క్గా అంటే అంత డార్క్గా కాదు, ఊరికే కొట్టండి, ఊరికే అలా కొట్టండి. నేను అంత బాగా కొట్టట్లేదు అనుకుంటాను వీడియో. స్కెచ్తో అయిపోయినాక లైట్ గ్రీన్ తీసుకోండి. అప్పుడు ఇక్కడ గ్రాస్ ఉంది కదా, లైట్గా కొట్టండి. లైట్గా డార్క్గా కొట్టు, బాగుంటుంది. డార్క్గా కొడుతున్నాను. లైట్ గ్రీన్ కాబట్టి డార్క్గా కొడితే బాగుంటుంది. మీరు కూడా డార్క్గానే కొట్టండి, బాగుంటుంది.
ఇంకేదన్నా డ్రాయింగ్స్ చెయ్యాలంటే కామెంట్లో పెట్టండి, ఇంకో వీడియోలో చూపిస్తాం. మా అక్క మంచి ఆర్టిస్ట్, అన్నీ చేస్తుంది. వాళ్ళ మ్యామ్ చెప్తేనే చూపిదైతే వాళ్ళ మ్యామ్ చెప్తే ఏదన్నా వేసేస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది కదా, దానికి డార్క్గా కొడుతున్నాను నేను. డార్క్గానే కొట్టాల్సింది. కానీ వర్షం చేయిస్తాను చూడండి. ఇక్కడ ఆరెంజ్ అంతా వచ్చేసాం కదా. ఇప్పుడు ఆరెంజ్ స్కెచ్ కలర్ తీసి ఇక్కడ అవుట్లైన్స్ గీయండి. అవుట్లైన్స్ చూడండి, ఇలా అవుట్లైన్స్ గీయండి. నేను ఊరికినే స్కెచ్తో కొడుతున్నా. మనము ఫిష్కి ఇది వేయాలా, పింక్ ఎడబోయింది. ఇదిగోండి పింక్, ఇదంతా కళ్ళకు కూడా వేసేయచ్చు. కళ్ళకి వేయొద్దండి, కళ్ళకి వేయొద్దండి. మనకు అక్కడ బ్లాక్ కొడతాము అంటే కళ్ళ కూడా పింక్ ఉంటే ఏం బాగుంటుంది. ఇదిగోండి మళ్ళీ రెడ్, ఇది అయిపోయినాక రెడ్ తీసుకొని డార్క్గా కొట్టండి, లేకుంటే పింక్ లాగానే కనిపిస్తుంది. చూడండి పింక్ లాగే కనిపిస్తుంది కదా, అందుకనే డార్క్గా కొట్టండి. కాస్త ఎల్లో తీసుకోండి. నెక్స్ట్ లైట్గా నేనైతే డార్క్గా కొడుతున్నాను, మీ ఇష్టం, డార్క్గానే కొట్టుకోండి. ఇప్పుడు పర్పుల్ తీసుకోండి. ఎల్లో అంత క్రయాన్ కలర్ పెన్సిల్ అయితే అంత డార్క్గా ఉండదు కదా, అందుకని క్రయాన్ తీసుకోండి. ఇది కూడా క్రయాన్ తీసుకోండి. పెన్సిలే తీసుకోండి, గ్రీన్ కలర్ పెన్సిల్. లైట్ డార్క్గా వేయండి, ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి. నేను ఊరికనే వేసేస్తున్నా అక్క, పెన్సిల్తో గీసేస్తే. అక్కడ గీయాలండి. ఇదిగోండి ఇదంతా వేసేసినాక ఇవి ఉన్నాయి కదా, వాటిని డార్క్గా బ్రౌన్తో కవర్ చేసేసేయండి. చూడండి ఈ వీడియోలో కొంతమంది ఇదంతా వేసేసినాక ఈ ఫిషెస్ ఉన్నాయి కదా పక్కన, ఇలా వేయండి. అవుట్లైన్స్ గీద్దాము. ఇప్పుడు అవుట్లైన్స్ గీయలేదులేండి, ఎందుకు అసలు వేస్ట్. సరే దీనికి ఏమేద్దామంటే ఇక్కడ అవుట్లైన్స్ గీసాము. నెక్స్ట్ మనం పర్పుల్ కలర్ తీసుకొని లోపల కూడా షేడ్ చేయాలి. చూడండి ఇక్కడ అంతా వేసేయాలి పర్పుల్. ఐస్ కడేగాక వేస్తే ఏం కావాలి. డార్క్గా వేస్తున్నాం, బాగా అక్క కలర్ సరిగిపోవాలి. బాగా డార్క్ వేస్తే కానీ అవుట్లైన్ బయటకు పోయింది అనుకో, అవుతుందా. డార్క్ వేసేసా, మీరు లైట్గా వేయండి, నా మీద పగతో డార్క్ వేసింది. చూడండి ఇక్కడ రెడ్తో అవుట్లైన్స్ గీసాము, ఇప్పుడు లోపల రెడ్ వేసేస్తున్నా. కేర్ఫుల్గా చూసేయండి, నేను చెప్పి కూడా వేస్తే మీరు కేర్ఫుల్గా వేయకపోతే. మా అక్క భలే వేస్తుంది, డ్రాయింగ్స్ భలే వేసింది కదా. చండాలంగా ఉంది. అబ్బా మా చూడు దట్టు వస్తుందా, బాగుంది కదా ఫ్రెండ్స్, చండాలంగా ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆక్టోపస్కి ఏమేయాలో చూద్దాము.
ఆటోపస్కి బ్రౌన్ వేయాలి. మా చెల్లి చండాలంగా వేసింది, మీరు బాగా వేయండి. ఇది అక్క గీయడమే చండాలంగా గీసింది, నేను అందుకనే చండాలంగా చూడండి. ఇది లాస్ట్ వీడియో. మనకి డ్రాయింగ్ ఇలా వచ్చింది, చండాలంగా వచ్చింది కదా, మంచిగానే వచ్చింది. కాస్త బాగా డ్రా చేయండి. అవుట్లైన్స్ నేను కాస్త బాగొట్టేశాను. చూడండి ఆక్టోపస్ ఎలా డ్రా చేస్తున్నాను, కొట్టాలి. సరే బాయ్ బాయ్ వీడియోస్. ఒకసారి నా మొహం చూడాలనుకుంటున్నారా? చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.